విశాఖ టౌన్ కొత్త రోడ్లోని ఒక స్క్రాప్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మంటలు చెలరేగాయి. పొగ కూడా భారీగా ఎగిసిపడుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. స్క్రాప్ షాప్ కి సమీపంలోనే టింబర్ డిపో ఉండటంతో ఆందోళన నెలకొంది. మంటలు వ్యాపించకుండా 4 ఫైర్ ఇంజిన్స్ తో అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. విశాఖ అగ్ని ప్రమాదంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ప్రస్తుతం చూడొచ్చు అందరూ కూడా హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేసే పరిస్థితులను స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సార్ సిచ్యువేషన్ ఎలా ఉంది? పర్లేదండి, అండర్ కంట్రోల్. ప్రస్తుతానికి సుమారుగా ఒక 7-8 ఫైర్ ఇంజిన్స్ని తేవడం జరిగింది. సో ఇది స్క్రాప్ షాప్ అవడం వల్ల లోపల టైర్లు ఇతరత్ర ఈ ఓల్డ్ ఆయిల్ అది ఉండడం కారణంగా కొంచెం స్ప్రెడ్ అయింది. బట్ అండర్ కంట్రోల్, నో ప్రాబ్లం. పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా సార్? ఎస్ నో ప్రాబ్లం అండి. అక్కడ అటువైపు గోడ ఉంది కాబట్టి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. మ్యాక్సిమం స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలుగుతాం. చెప్పండి, మీదేనా షాప్ ఇది? ఎలా జరిగింది? షార్ట్ సర్క్యూట్ అయిందండి. షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు ఎగబడిపోయి మొత్తం ఇదైందనమాట. ఆల్రెడీ అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు ప్రాబ్లం లేదు, ఇబ్బంది లేదు, తగ్గింది. ఈరోజు ఒకవైపు భారీ స్థాయిలో ఆ ఫైర్ సిబ్బంది భారీగా వచ్చి ఇక్కడ మంటలను అదుపు చేస్తున్నారు. పైన షెడ్ కూడా పైన కూలిపోయే పరిస్థితి స్పష్టంగా చూస్తున్నాం. దీంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళని అదుపు చేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎలా ఉంది సిచ్యువేషన్? ఎలా ఉంది సార్? కంట్రోల్ ఉంది. ఇంకో 2 వెహికల్స్ కంట్రోల్ అయిపోతుంది సార్. ఇదంతా స్క్రాపే. బై గాడ్స్ గ్రేస్ నో లైఫ్ లాస్. ఇదంతా స్క్రాప్ మొత్తం టోటల్. యూజ్ ఫైర్ అవుతుంది దేనివల్ల అంటారు? దీంట్లోని ప్లాస్టిక్స్ ఉన్నాయండి. ప్లాస్టిక్స్ ఉన్నాయి, ఆయిల్స్ కూడా దానికి అంటుకొని ఉన్నాయన్నమాట. ఇదంతా స్క్రాప్ అంతా టోటల్. షెడ్ కూడా కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఒక 2 నిమిషాలు. పక్కన పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా? ప్రాబ్లం లేదు. సో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు అంటున్నారు. మరోవైపు లోపలైతే భారీగా మంటలు ఇంకా ఎగసి పడుతూనే ఉన్నాయి. దాదాపుగా అరగంట నుంచి ఈ మంటలు భారీగా ఎగసిపడుతున్న నేపథ్యం అని సంఖ్యలో 4 వరకు ఫైర్ ఇంజన్లు వచ్చాయి. మరోవైపు పోలీసులు వచ్చారు. మరోవైపు ఇటువైపు చూడొచ్చు, ఈ గోడని కూడా ప్రత్యేకంగా ఈ పొగలో కొట్టి, అంటే లోపల ఫైర్ ఏదైతే ఉంటుందో ఆ ఫైర్ను ఆర్పేందుకు ఈ లోపల పూర్తిగా ఈ గోడను పూర్తిగా బ్రేక్ చేసి ఆ లోపల ఉన్న ఫైర్ను కంట్రోల్ చేయగలరు. లోపల ఇంకా ఆ ఫైర్ అనేది మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. దీంతో లోకల్గా ఉన్న ఫైర్ ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చారు, ఫోమ్ తీసుకొచ్చారు. దీంతోపాటు మంటలను అదుపు చేస్తున్నారు. మరోవైపు ఫైర్ సిబ్బంది కూడా అంటే భారీగా ఈ ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళి ఆ ఫైర్ ఎక్స్టింగ్విష్తో పూర్తి స్థాయిలో చేస్తున్నారు. మరోవైపు ఈ డ్రమ్ముల్లో అయితే ఈ మండే ఇది ఉందో పదార్థాలు వాటిని కూడా బయటకు తరలించే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. మొత్తం మీద దట్టంగా పొగ భారీగా మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఈ 1 టౌన్ పరిసర ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొనడంతో అందరూ కూడా తీవ్ర ఆందోళన చెందే పరిస్థితి ఉంది. మొత్తం మీద పూర్తి స్థాయిలో ఈ మంటలను అదుపు చేసేందుకు ఇంకా కాస్త సమయం పడుతుందని చెబుతున్నప్పటికీ పూర్తిగా మంటలను అదుపు చేసి జనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశామని అధికారులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.